నమస్తే అండి. నేనైతే రాగిపిండి వడియాలు పెట్టాను. కావాల్సిన పదార్థాలు లోటాడు పిండికి 8 లోటాలు వాటర్ అయితే కావాలండి. నేను అలాగే ఒక లోటాడు నీళ్లు ఈ వరిపిండిలో కలుపుకోవడానికి చల్లనీళ్ళు కావాలండి. ఎసరైతే మాత్రం 8 + 3 లోటాలు ఎక్స్ట్రా 11 లోటాలు అయితే నేను పెట్టుకున్నానండి. ఎసరు పెట్టుకున్నాను. అంటే మనం పిండి కలిపేటప్పుడు ఎసరు మరిగాక 3 లోటాలు తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. 8 లోటాల నీళ్ళలో మాత్రమే మనం ఈ పిండిని అయితే కలుపుకోవాలి. 8 లోటాల నీళ్ళు ఎసరు వచ్చిన తర్వాత అందులో కొంచెం పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర, అలాగే సాల్ట్ సరిపడా వేసుకుని మరగనివ్వాలండి. మరిగిన తర్వాత ఈ వరిపిండి లోటాడు వరిపిండికి 50 గ్రాముల రాగిపిండి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. అందులో ఒక లోటా నీళ్లు గరిటెజారుగా పోసి కలుపుకొని దోశ బ్యాటర్ వచ్చేలాగా కలుపుకొని మనం ఈ వేడి ఎసరులో ఈ పిండిని అయితే వేసుకోవాలండి. మనం సాల్ట్ అది సరిపోయిందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం పిండి వేసిన తర్వాత అలా ఇలా కలుపుతూ ఉండాలండి. పోసేటప్పుడు కూడా పిండి పోసేటప్పుడు గరిటితో అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటి ఉండలు కట్టేస్తుందండి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి దగ్గరుండి. అలా జిగురు వచ్చిన తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాత మనం వేడి నీళ్ళు ఒక 3 లోటాలు తీసి పక్క పెట్టుకున్నాం కదండి. చిక్కబడుతుంది అనగా కొంచెం ఒక లోటాడు అలా పోసుకొని ఆ చిక్కబడేదాన్ని బట్టి, చిక్కబడకపోతే పర్వాలేదండి. చిక్కబడితే కనుక మనం ఒక లోటాడు వేడి నీళ్ళు అలా పోసుకొని మళ్ళీ ఉడకనివ్వాలండి. మళ్ళీ నీళ్ళు పోసిన వెంటనే మాత్రం దించకూడదు. నీళ్ళు పోసాక వేడి నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ ఉడకనివ్వాలి. ఇలా జిగురు వచ్చే వరకు ఉడకాలండి. చూసారా జిగురు, చూసారా ఎలా వస్తుందో? ఎంత జిగురు వస్తే కనుక అంత మంచిది. అలాగా పొంగు రావాలండి, బాగా పొంగు రావాలి, బాగా సన్నమంట మీద ఉడకాలన్నమాట. అలా చూసారా కుతకుతలాడుతుంది. అంటే నేను ఈ వాడు ఎందుకు వాడుతున్నానంటే ఇదే వాడతానండి, అందు గురించి ఈ వాడు వాడుతున్నాను. మళ్ళీ నవ్వుకోకండి. గరిటెతో మాత్రం కలుపుతూనే ఉండాలండి. అలా కలిపిన తర్వాత చిక్కబడిన తర్వాత మనం చేతితో కనుక ఇలా పట్టుకుంటే చేళ్ళు 2 వేళ్ళు అంటుకోవాలండి. అంత జిగురు రావాలన్నమాట. అప్పుడు పట్టుకొని చూసిన తర్వాత మనం ఒక క్యాన్లో కిందలో కన్నా తీసుకొని చూసారా ఎలా ఉడుకుతుందో? అలా పొంగు వచ్చి దగ్గరకి చిక్కబడాలన్నమాట. అలా మనం బాగా దగ్గరికి చిక్కబడకూడదు, కొంచెం దగ్గర పడుతుంది అనుకో మళ్ళీ ఒక లోటాడు నీళ్ళు పోసి మళ్ళీ మనం కాస్త ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు దించేసి ఒక క్యాన్లో తీసుకొని మనం వడియాలైతే ఇదిగోండి ఈ విధంగా నేను సిల్క్ చీర తడిపి ఆరేసి, అంటే తడి పొడిగా ఉన్నదాన్ని వేసి అలా అయితే పెడుతున్నామండి. వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. నేను పెట్టిన విధానం మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఇంకో వీడియో పెట్టాను కానీ అది ప్రాసెస్ మాత్రమే